హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు, టైలరింగ్ మెటీరియల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో బిగినర్స్కి కానీ కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళకి కానీ చాలా యూజ్ అవ్వబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మొత్తం చూసి కింద కామెంట్ చేయండి మీకు యూజ్ అయిందో కాలేదో, ఎంత పర్సెంట్ యూజ్ అయిందో. ముందుగా బిగినర్స్ దగ్గర ఈ వస్తువులన్నీ ఉండాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మనం టైలరింగ్ నేర్చుకుందాము అనుకున్నప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఈ వస్తువులన్నిటి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే అందరూ అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉండరు కదా. ఇప్పుడు కొంతమంది, అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, కొంతమందికి మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటారు, కరెక్ట్గా మార్క్ చేసుకుంటారు, అన్ని పర్ఫెక్ట్గా కుడతారు. కాకపోతే కర్వ్స్ ఎక్కడెక్కడైతే, అంటే నెక్ కర్వ్ దగ్గర, ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర కొంచెం నీట్గా వాళ్ళకి చేయి తిరగదు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్షన్ మిస్ అవుతుంది కదా. సో అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉండి దీంట్లో ఒక్క దాంట్లో పర్ఫెక్ట్ లేకపోతే మనకి పర్ఫెక్షన్ అనేది, అంటే ఫినిషింగ్ అనేది పోతుంది కదా. సో దానికోసం ఇట్లాంటి కర్వ్ ఒకటి ఉంది అని మనకు తెలిసినప్పుడు కొనుక్కొని దీన్ని యూజ్ చేసుకుంటే వాళ్ళు మొత్తం పర్ఫెక్ట్ అయిపోతారు కదా. సో అట్లా ఎన్ని వస్తువులు ఉంటాయి మనకి బేసిక్గా, అంటే ఈ వస్తువులన్నిటి గురించి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. కాబట్టి నేను ఒక్కొక్క వస్తువు చూపెడదాం అనుకుంటున్నాను. చూపెట్టి వాటి గురించి చిన్నగా, అంటే బిగినర్స్కి వస్తువు కొనుక్కోవాలా వద్దా అని క్లారిటీ రావడానికి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం ఏమేమి చూడబోతున్నాం అంటే, ఇప్పుడు మనకి ముందుగా మనం మార్కింగ్ చేసుకోవడానికి అవసరమైన సీజర్స్ కానీ, టేప్ కానీ, సో వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ దారాలు, పైపింగ్కి ఏం వాడతాం, అండ్ క్యాన్వాస్, క్యాన్ ఎట్లాంటి క్యాన్ ఉంటుంది, అండ్ ఎట్లాంటి జిప్స్ యూజ్ చేసుకోవాలి, ఎట్లాంటి జిప్స్ ఉంటాయి, అండ్ ఇట్లా అన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు టైలరింగ్ అంటేనే మనకు గుర్తొచ్చేది కత్తెర, టేపు. టేప్ అనేది ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాల్సింది. సో దీని గురించి కొంచెం, అంటే చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాము. ఇక్కడ టేప్లో వచ్చేసి ఒక సైడ్ ఏమో ఇంచెస్ ఉంటాయి అండ్ దీని వెనుక వైపు ఏమో ఇంచెస్తో పాటు సెంటీమీటర్స్ ఉంటాయి, ఇంచెస్ అనమాట. అండ్ ఇటువైపు వచ్చేసి ఈ చిన్న చిన్నగా ఉన్నాయన్నీ సెంటీమీటర్స్, ఇటు పెద్ద పెద్దగా ఉన్నాయన్నీ ఇంచెస్ అనమాట. సో మనం కొలతలు తీసుకునేటప్పుడైనా, మెజర్ చేసుకునేటప్పుడైనా, అంటే మనం కొలతలు మార్క్ చేసుకునేటప్పుడైనా అన్ని ఇంచెస్లోనే వాడతాం. కాకపోతే మనం ఫ్యాబ్రిక్ కొలుచుకునేటప్పుడు, అంటే ఎన్ని మీటర్స్ ఉంది, అంటే మనం ఎంత ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటాం, సో దానికోసం మనం ఈ సెంటీమీటర్స్ వాడతాం. ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, సో 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అనమాట. చూడండి ఇక్కడ సెంటీమీటర్స్ ఈ చిన్న చిన్న ఉన్న దగ్గర 100 ఉంది కదా. సో 100 అంటే 1 మీటర్ అనమాట. 100కి దగ్గర దగ్గర 39 ఇంచెస్ అయితే 1 మీటర్. అర్థమవుతుంది కదా. సో ఇది దీని ఎక్స్ప్లెనేషన్. సో ఇది అందరి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన ఫస్ట్ వస్తువు. అండ్ సెకండ్ మెయిన్ వచ్చేసి, మనం కుట్టాలి అంటే ఫస్ట్ కట్ చేయాలి కదా. సో కట్ చేయాలి అని అంటే మన దగ్గర ఉండాల్సింది ఫ్యాబ్రిక్ సీజర్స్. అండ్ ఈ మోడల్లో దీంట్లో చాలా కంపెనీస్ కూడా వస్తాయి అండ్ ఈ కంపెనీస్లో చాలా నెంబర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి 10 నెంబర్, మీరు 8 నెంబర్స్ తీసుకోవచ్చు అండ్ 11 నెంబర్ తీసుకోవచ్చు. 11-12 నెంబర్స్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి అండ్ 8 అయితే చిన్నగా ఉంటుంది. అట్లా మనకి ఏ సైజు కత్తెర కావాలో చూసుకొని తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్యాబ్రిక్కే యూజ్ చేసుకొని పేపర్ కట్టింగ్స్ కోసం వేరే ఇట్లాంటి కత్తెర పెట్టుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ఇది పాడవకుండా ఉంటుంది. సో మనం బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పేపర్ కట్టింగ్స్ మీదనే ప్రాక్టీస్ చేస్తాం కదా కట్టింగ్ అయితే. సో దానికోసం ఇట్లాంటి ఒక కత్తెర అవసరం. ఇది వచ్చేసి కట్టర్. ఇది చిన్న చిన్న దారాలు కట్ చేసుకోవడానికి మిషన్ దగ్గర ఉంటే చాలా యూజ్ అవుతుంది. ప్రతిసారి మనం ఇంత హెవీ కత్తెరని మనం మిషన్ దగ్గర ఉంచుకొని కట్ చేసుకోలేము కదా. హెమ్మింగ్ చేసినప్పుడు కానీ, హుక్స్లు, కాజా పట్టీలు పూసినప్పుడు కూడా మనకి హ్యాండీగా ఉంటుంది. సో ఇది జస్ట్ 20 రూపీస్లో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇంకో మెయిన్ ఐటమ్ వచ్చేసి దారాలు. సో దీంట్లో మనం ఎప్పుడైనా సరే పాలిస్టర్ దారాలు సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో చూడండి నా దగ్గర చాలా మోడల్స్, అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో దీంట్లో చూడండి ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో చూద్దాము. స్పేడ్ పాలీ, ఇది నాకైతే నచ్చిన బ్రాండ్. స్పేడ్ పాలీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీంట్లో 300 మీటర్స్ వస్తుంది అండ్ పెద్దది కూడా వస్తుంది అనమాట. 800 మీటర్స్ అట్లా ఇంత లావు ఉంటుంది. సో అది కూడా వస్తుంది. అంటే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి తీసుకోండి.
ఇప్పుడు మీరు ఎక్కువగా స్టిచ్ చేస్తూ ఉంటారు, డైలీ స్టిచ్ చేస్తూ ఉంటారంటే పెద్ద బండల్స్లో తెచ్చి పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి 7 రూపీస్ ఉంటుంది. ఈ చిన్నది 300 మీటర్స్ది ఏమో 12 రూపీస్ ఉంటుంది పెద్దది. అండ్ దీంట్లో చూడండి ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో ఇక్కడ. ఇవి 2 స్పేడ్ పాల్. ఇవి చూడండి, ఈ బ్రాండ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ స్పేడ్ పాలి అని ఉంటుంది. ఇది వర్ధమాన్ది. దీంట్లో ఇంకొక ఈ పాలిస్టర్ దారాలలో మనకి ఇంకొక బ్రాండ్ చూద్దాము. ఇది వర్ధమాన్, ఇది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇందులో మూన్ కూడా వస్తుంది. ఆ మూన్ బ్రాండ్ కూడా బాగుంటుంది. ఇవి చూడండి, ఈ బ్రాండ్స్ గురించి నాకు తెలీదు. కలర్స్ అందులో కలర్స్ అవైలబుల్గా లేకుండే, అందుకని ఇవి తీసుకున్నాను నేను. చూడండి, ఇది అనంత్ థ్రెడ్ వర్క్ అంట. ఇది వచ్చేసి పటేల్ పాలి అట. ఈ బ్రాండ్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఇది మళ్ళీ వర్ధమాన్. ఇది చూడండి, సూరజ్ పాలి. ఈ 3 పర్లేదు, బాగానే ఉన్నాయి. అంటే ఎక్కువ యూజ్ చేయలేదు. ఈ కలర్స్ అవైలబుల్గా నా దగ్గర లేకుండే, అందుకని ఈ బ్రాండ్స్లో తీసుకున్నా. అంటే మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి తీసేసుకున్నా. ఇది స్పన్ పాలిస్టర్ అట. ఇది 200 మీటర్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి 300 మీటర్స్ది. ఇది వచ్చేసి 200 మీటర్స్ అంటే చూడండి, చిన్నగా ఉంది కదా. సో మనకి అంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఎన్ని మీటర్స్ది దారం తీసుకోవాలో అన్ని మీటర్స్ తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్. ఇది మనకి టైలరింగ్కి యూజ్ అవ్వదు, కానీ ఎప్పుడైనా మనం చేతి వర్క్ ఏదైనా చిన్నగా వర్క్ చేసుకోవాలి అంటే ఇది యూజ్ అవుతుంది. ఇది కొంచెం షైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి మిషన్ దగ్గర ఎక్కువ యూజ్ అయ్యేటి ఏంటి, సూదులు అనమాట. ఇవి వచ్చేసి టేబుల్ టాప్ మిషన్వి, ఇవి వచ్చేసి పెద్ద మిషన్వి. అంటే నా దగ్గర ఉన్న జాక్ మిషన్వి. అండ్ ఇందులో ఏ నెంబర్స్ ఉంటాయి, ఏ నెంబర్ దీనికి వాడాలి, అండ్ వీటికి డిఫరెన్స్ ఏంటి, అవన్నిటి మీద నేను తొందరలో ఒక వీడియో చేస్తా అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్కేల్స్. చూడండి ఇవి ప్లాస్టిక్ స్కేల్స్. దీంట్లో మనకి వుడ్ స్కేల్స్ కూడా వస్తాయి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఇది నార్మల్ స్కేల్, 30 సెంటీమీటర్స్ ఉండే స్కేల్ ఇది. సో మన బ్లౌజెస్కి ఇది సరిపోతుంది. కాకపోతే మనం ఫ్రాక్స్ అవి స్టిచ్ చేసినప్పుడు అంటే ఫ్రాక్స్కి మార్కింగ్ పెట్టుకుంటాం కదా, లేకపోతే పెద్దగా ఏమైనా మనం మార్కింగ్ చేసుకోవాలి అని అంటే లాంగ్ స్కేల్ యూజ్ అవుతుంది. సో ఈ స్కేల్ వచ్చేసి 24 ఇంచెస్ దాకా ఉంటుంది. అండ్ సెంటీమీటర్లో చూస్తే చూడండి 60 సెంటీమీటర్స్ ఉంటుంది ఈ స్కేల్. అంటే దీనికి డబుల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మన హిప్ కర్వ్ స్కేల్. అంటే హిప్ దగ్గర కానీ ఎక్కడైనా మనకి కర్వ్స్ తీసే దగ్గర అంటే ఇట్లాంటి కర్వ్ తీయాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ప్యాంట్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా అంతే, 60 సెంటీమీటర్స్ స్కేల్. నెక్స్ట్ చాలా యూజ్ఫుల్ అయిన స్కేల్ కర్వ్ స్కేల్. బిగినర్స్కి అయితే బెస్ట్, ఎందుకంటే మనకు అప్పుడే అంత నీట్గా కర్వ్ తీయడం రాదు కదా. సో వాళ్ళకి ఇట్లాంటిది బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకనే కాదు, మనం కర్వ్ తీసేటప్పుడు అంటే ఈజీ అయిపోద్ది కదా పని. ఒక్కసారి కర్వ్ అంటే మనం ఎక్కడ కరెక్ట్గా వస్తుందో తెలుసుకుని అక్కడ పెట్టేస్తే మన పని అయిపోతుంది కదా. సో దానికి ఈ స్కేల్ యూజ్ అవుతుంది. దీన్ని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారు. ఓకేనా. అంటే మార్కింగ్ చేసుకుంటాం కదా, సో మార్కింగ్ చేసుకోవడానికి కావాల్సిన చాక్ పీసెస్ అనమాట. సో దీంట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇది నార్మల్ది, దీంట్లో హై క్వాలిటీ కూడా వస్తుంది. దీంట్లో ఇట్లాంటి పెన్సిల్స్ కూడా దొరుకుతాయి. ఇది అప్సరా అనమాట, గ్లాస్ మార్కింగ్ పెన్. ఇదైతే చాలా బాగా యూజ్ అవుద్ది. మన అవసరాన్ని బట్టి ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇవైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా కలర్స్ వస్తాయి అండ్ చాలా బ్రాండ్స్ కూడా వస్తాయి. ఇవి 2 క్యాన్వాస్ షీట్లు. ఇది మనం ఎక్కువ బ్లౌజెస్ వాటికి నెక్ డిజైన్స్కి ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇది కొంచెం పతలా అంటే పల్చగా ఉంటుంది. ఇది బాగా థిక్గా ఉంటుంది. ఇది ఎక్కువ మనం మెన్స్ షర్ట్స్కి కానీ మన కాలర్ నెక్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. అండ్ వీటి రెండిటికి కూడా ఒక సైడ్ వచ్చేసి ఇట్లా షైనింగ్ ఉంటుంది. చూడండి, ఇది కూడా అంతే. ఈ షైనింగ్ వైపు ఉన్నదాన్ని ఇట్లా క్లాత్ అనుకోండి, క్లాత్కి ఇట్లా పెట్టేసి మనం ఇటు సైడ్ షైనింగ్ లేని వైపున ఇట్లా మనం ఐరన్ చేసుకుంటే ఇవి 2 స్టిక్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా ఇవి డిజైనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది మనకి ఎట్లా నెక్స్ కావాలనో అట్లా వీటి మీద డ్రా చేసుకొని వీటిని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇవి 2 వచ్చేసి క్యాన్వాస్ షీట్లు. ఇది పేపర్ క్యాన్వాస్.
ఇప్పుడు ఎలాస్టిక్స్ గురించి చూద్దాము. ఇవైతే మనం టైలరింగ్‌లో ఎక్కడో ఒక చోట వాడుతూనే ఉంటాం గదా! ఇది వచ్చేసి పావు ఇంచ్‌ది, ఇది హాఫ్ ఇంచ్‌ది, ఇది 1.25 ఇంచెస్ అంటే 1.5 ఇంచుది. అండ్ దీంట్లో ఇంకా వీటి 2 మధ్యలో కూడా ఒక సైజ్ ఉంటది. అండ్ వీటిలో 1 ఇంచ్, ఇంకా 2 ఇంచెస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటది. అండ్ ఇదొచ్చేసి మనం ఎక్కువ స్లీవ్స్ కింద మనం ఎలాస్టిక్ ఏస్తాం కదా! సో, దానికి యూజ్ అవుతది. అండ్ ఇంకా నడుము దగ్గర మనం ఇట్లా ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా అంతే. ఇవి ఎక్కువ మనం ప్యాంట్స్‌కి యూజ్ చేస్తాం. ఇవి చిన్న పిల్లలకి ప్యాంట్స్‌కి అయితే పర్ఫెక్ట్ ఉంటది ఈ సైజు. హాఫ్ ఇంచ్ సైజు. అండ్ ఇదొచ్చేసి మన ప్యాంట్స్‌కి అండ్ స్కర్ట్స్‌కి వేటికైనా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో తక్కువ సైజ్ అంటే మనకి బాబిన్ ఎలాస్టిక్ అని వస్తది. అంటే బాబిన్ ఉంటది కదా! సో, బాబిన్‌కి చుట్టి అంటే మనకొక దారంలాగా వస్తదనమాట. అది మనం బాబిన్‌కి చుట్టి స్టిచ్ చేసుకోవచ్చు. నేను దాని గురించి కూడా తర్వాత వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్‌గా లేదు. ఇప్పుడు మనం జిప్స్ గురించి తెలుసుకుందాము. ఇవొచ్చేసి ఇన్విజిబుల్ జిప్స్. చూడండి. ఇది అంటే రన్నర్ ఎటువైపు అయితే ఉందో దాని సైడ్ ప్లెయిన్ ఉంటదనమాట. ఇది కూడా అదే సేమ్. ఇది లోపల వైపున వస్తది. ఇది బయట వైపున వస్తది. నార్మల్ జిప్స్ అందరికీ ఉంటుంది కదా! సో, ఇప్పుడు నా దగ్గర చూపిద్దామంటే నార్మల్ జిప్ అనేది అవైలబుల్‌గా లేదు. సో, ఇది వచ్చేసి 2 సైజెస్‌లో వస్తది చూడండి. ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. ఇది పిల్లలకి ఎయొచ్చు. అంటే పిల్లల ఫ్రాక్స్‌కి ఎనకాల లేకపోతే మనం కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇన్విజిబుల్ జిప్ అని ఎందుకంటే దీన్ని అంటే మనకి రన్నర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఇటు సైడ్ ప్లెయిన్ ఉండడం వల్ల మనకి బయటకు కనిపించదు అనమాట. అంటే జిప్ వేసినట్టు కూడా కనిపించదు. సో, ఇది కూడా చాలా యూజ్ఫుల్. దీన్ని వేయడానికి మనం చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు. సో, నేను ఫర్దర్ వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. ఇది వచ్చేసి సీమ్ రిప్పర్ అంటారు దీన్ని. ఆన్లైన్లో సీమ్ రిప్పర్ అంటే అవైలబుల్గా ఉంటుంది అండ్ బయట కూడా దొరుకుతుంది. అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా మందికి తెలీదు. ఇటు సైడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇటు సైడ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది. అండ్ ఇదైతే చాలా అవసరం బిగినర్స్కైనా ఎవరికైనా కూడా. కుట్లు ఇప్పుకోవాలి అని అంటే మనం సేఫ్టీ పిన్తో ఇప్పుతూ ఉంటాం కదా! సో, దానికంటే ఇది చాలా హెల్ప్ఫుల్. అండ్ దీంట్లో మధ్యలో ఇట్లా షార్ప్గా వస్తుంది అనమాట కట్టర్ లాగా. సో, దీన్ని సీమ్ రిప్పర్ అంటారు. ఇది వచ్చేసి మార్కింగ్వి. దీన్ని ఎట్లా యూజ్ చేయాలో ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం 4 పొరల మీద ఉందనుకోండి ఫ్యాబ్రిక్, మనం ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాం. సో, ఇదే మార్కింగ్ మనకి కింది వైపు కూడా పడాలి అని అనుకున్నప్పుడు ఇట్లా మనం ఇది ఎట్లయితే ఉందో దాని మీద ఇట్లా రబ్ చేసుకుంటే, ఈ మార్కింగ్ అని కాదు ఏ మార్కింగ్ అయినా సరే, సో ఇట్లా ఇక్కడ కూడా మనకి అచ్చు పడిపోతుంది. చూడండి, ఇటువైపు పడింది, ఇటువైపు కూడా పడింది. దీన్ని బేస్ చేసుకొని మనం సేమ్ మార్కింగ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. నేను రఫ్గా చూపిస్తున్నాను, ఇట్లా చేసుకోవచ్చు అనమాట. సో, దీని యూసేజ్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్. మనం పైపింగ్స్ వేసుకుంటాం కదా, అంటే థ్రెడ్ పైపింగ్. సో, ఇది అది. దీంట్లో కూడా నెంబర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 12 నెంబర్ది. అండ్ ఇది ఇట్లా బండెల్ కాకుండా దారపు బెండలాగా, అంటే దారపు బండెల్ ఉంటుంది కదా, సో దానిలాగా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది డోరీ ఫ్లిప్పర్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామో చాలామందికి అంటే తెలిసే ఉంటుంది. ఇది జస్ట్ మనం సన్నగా డోరీస్ స్టిచ్ చేసుకుంటాం కదా, దాన్ని ఈ హుక్కి తగిలించి మనం రివర్స్ తీసుకోవచ్చు. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది, అంటే ఎక్కువ స్టిచ్ చేసే వాళ్ళకైతే బెస్ట్. దీంట్లో మనకి 30 దాకా నీడిల్స్ వస్తాయి. అండ్ రకరకాలుగా వస్తాయి. ఇట్లా పెద్ద సైజు నుండి, అంటే ఈ సైజు నుండి ఇంకా చాలా చిన్నది మనం పంపకాలు చేసుకుంటాం కదా, దానికంటే చిన్న సైజు కూడా నీడిల్స్ మనకి ఇందులో వస్తాయి. సో, ఇది ఒక్కటి ఉంటే మన దగ్గర చాలా రకాలుగా టైప్స్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో, ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా నార్మల్గా ఏమైనా మనం మోడల్స్ స్టిచ్ చేసుకున్న ఇట్లాంటి పిన్స్ అయితే అంటే బాగా అవసరం కదా మనకి. చూడండి, దీంట్లో కూడా 30 వస్తాయి. సో, ఇలాంటి ఒక్క సెట్ తీసుకున్నా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. లైనింగ్కి ఒరిజినల్ అటాచ్ చేసేటప్పుడు ఇట్లా పిన్స్ పెట్టేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. సో, ఇది కూడా అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని బేబీ పిన్స్ అంటారు. వీటిని నీడిల్ థ్రెడ్డర్స్ అంటారు. ఇది నీడిల్ థ్రెడ్డర్, ఇది కూడా అదే. సో, వీటిని ఎట్లా యూజ్ చేయాలో ఇప్పుడు సింపుల్గా చూద్దాము.
మనకి ఇట్లా డైరెక్ట్ ఎక్కించినప్పుడు ప్రాబ్లం అవుద్ది కదా, అంటే సరిగా ఎక్కించలేకపోతాం కదా. సో దానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఈ లూప్ ఉంది కదా, ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ని మనం సూదిలో ఇట్లా పెట్టేయాలి. దాని తర్వాత దారం ఈ లూప్లో పెట్టేసి అంటే ఈ తీగలోకి ఎక్కించి మనం సూదిలోంచి మళ్ళీ రివర్స్ తీసేస్తే లాగేస్తే అయిపోతుంది. చూడండి ఈజీగా ఎక్కింది కదా. సేమ్ మనం మిషన్ దగ్గర కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. వీటిని క్యాన్ అంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నా దగ్గర 2 టైప్స్ ఉన్నాయి. చూస్తే పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు కదా, కాకపోతే ఇది వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది కొంచెం. ఈ హోల్స్ చూడండి అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కదా, దీంట్లో చూడండి ఇట్లా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, వీటికి డిఫరెన్స్ ఇదే అన్నమాట. సో మనం ఇది చిన్నపిల్లలకి యూజ్ చేసుకోవచ్చు, ఇది పెద్దవాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కువ నించున్నట్టుగా ఉంటుంది, కాకపోతే అంత కంఫర్టబుల్గా ఉండదు, సాఫ్ట్ లేదు. ఇది నేను మీషోలో తీసుకున్నాను, ఎవరికైనా లింక్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే లెంత్ అనేది ఇంత చిన్నగా వచ్చింది, విడ్త్లో మాత్రం మొత్తం 10 మీటర్స్ వచ్చింది. కానీ పిల్లలకైతే సో ఇంత లెంత్లో సరిపోతుంది కాబట్టి పిల్లల కోసం అయితే తీసుకోవచ్చు. అండ్ దీనిలో కలర్స్ కూడా ఉంటాయి. ఇది వైట్ ఉంది కదా, అండ్ ఇది క్రీమ్ కలర్ ఉంది కదా, ఇంకొక కలర్ కూడా ఉంటుంది, బ్లాక్ కూడా ఉంటుంది. సో వీటిని మనం దేనికి యూజ్ చేస్తామంటే మనకి ఇప్పుడు స్కర్ట్స్ డిజైన్ చేసుకున్నా, లేకపోతే లెహంగాస్, స్కర్ట్స్, డ్రెస్సెస్ కిందికైనా, లాంగ్ ఫ్రాక్స్ కిందికైనా కూడా మనం స్టిచ్ చేసుకుంటే ఇట్లా బుట్టలాగా నించున్నట్టుగా వస్తుంది అనమాట. ఇవి రెండు వచ్చేసి క్యాన్. హుక్స్ల విషయానికి వస్తే ఇవి అందరికీ తెలిసే ఉంటాయి కదా, మనం బ్లౌజెస్కి ఎక్కువ వాడుతూ ఉంటాము. ఇది వచ్చేసి ప్రెస్ బటన్స్ అంటారు వీటిని. ఇది ఒక సైడ్ స్టిచ్ చేసుకుంటే మనకి ఇట్లా ప్రెస్ చేసుకుంటే ప్రెస్ అయిపోతుంది అనమాట. సో ఇవి కూడా అందరికి తెలిసే ఉంటాయి. ఇవి మనం ప్యాంట్స్కి కానీ లేకపోతే స్కూల్ యూనిఫామ్స్కి ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఇది 4 వచ్చేసి అంటే ఈ 4 పీసెస్ వచ్చేసి ఒక సెట్. ఇది హుక్, ఇదేమో ఇట్లా వస్తుంది, అంటే 4 కలిసేసి ఒక సెట్ అనమాట. వీటిని మనం చిన్నప్పుడు బాగా ఆడుకుంటుండే కదా, వీటిని థర్మోకోల్ బాల్స్ అంటారు. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే పోట్లీ బటన్స్ని మనం చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. క్లాత్తో డిజైన్ చేసుకోవచ్చు, అండ్ స్పాంజ్తో కూడా కొంతమంది డిజైన్ చేస్తారు. సో వీటితో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే ఈజీగా అయిపోతాయి. సో వీటిని థర్మోకోల్ బాల్స్ అంటారు. ఇవి కూడా మనకి టైలరింగ్ సామాన్లు అమ్మే షాప్లో ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కదా. సో మనకి ఒకే సైజు పిక్ చేసుకొని ఒకే సైజ్వి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా మనకి డిజైనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. జస్ట్ ర్యాండమ్గా మిషన్కి సంబంధించినవి కొన్ని చూపెడతాను. ఇప్పుడు నా దగ్గర అన్నీ అవైలబుల్గా లేవు, కొన్ని చూపిస్తాను. అండ్ ఇవేంటి వీటికి డిఫరెన్సెస్ ఏంటి. ఇవన్నీ వచ్చేసి ఈ సామాన్లు వచ్చేసి మనకి టేబుల్ టాప్ మిషన్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ చిన్న మిషన్స్ అంటే సింగర్, బ్రదర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి అన్నమాట ఇవి వచ్చేసి జాక్ మిషన్వి. చూడండి ఈ ఫుట్కి డిఫరెన్స్ చూడండి. ఇది వచ్చేసి పెద్ద మిషన్ది, ఇదేమో టేబుల్ టాప్ మిషన్ది. సో ఇది జిప్పర్ ఫుట్ అనమాట. ఇది కూడా అంతే, ఇది పైపింగ్ ఫుట్, సింగిల్ ఫుట్, జిప్పర్ ఫుట్ కూడా అంటారు దీన్ని. అండ్ ఇవి వచ్చేసి దాంతో ప్రొవైడ్ చేసే కొన్ని ఫుట్స్. ఇదేమో బటన్స్ స్టిచ్ చేసుకోవచ్చు దీంతో. అండ్ దీని బాబిన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా. ఓకే, ఇది చూడండి నాకు వచ్చేసి జాక్ మిషన్ బాబిన్. ఇది ఇట్లా అల్యూమినియంతో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ కట్టర్ అనమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేస్తాం కదా, ఆ పాదం వెనకాల ఇది మనం ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్ చేసేసుకుంటే మనకి థ్రెడ్ అనేది ఇక్కడ షార్ప్గా ఉంది కదా, సో మనం ఇట్లా అంటే దీనికి కట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇవి వచ్చేసి బటన్స్. వీటిని మనం మెన్స్ షర్ట్స్కైనా మనకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలవి దొరుకుతాయి. సో వీటిని డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.